ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బిరదవోలులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు వైద్యంతో పాటు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. తుఫాన్ బాధితులకు అందరికీ నిత్యావసరాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికేనని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి ఆర్థిక సాయం కూడా అందించడం లేదన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిరదవోలు ఎంపీటీసీ సభ్యులు రావుల దశరథ రామయ్య గౌడ్, సర్వేపల్లి వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు రావుల ఇంద్రసేన గౌడ్, వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, వెన్నపూస దయాకర్ రెడ్డి, చల్లా లక్ష్మయ్య, బడుగు శ్రీనివాసులు, కేతపోయిన వెంకటరావు, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, షేక్ అంజాద్, దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ నీలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానిని నిరసిస్తూ 1 కోటి మంది వ్యక్తుల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే హామీలు ఇవ్వడం, వాటిని మరిచిపోవడం, మోసం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. దానితో పాటు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలు మేమన్నీ నిలబెడతామన్నారు. రకరకాలైనటువంటి బాండ్లు ఇచ్చారు, సంతకాలు పెట్టించారు. పాపం కొందరు ఇళ్లలో ఉంటాయేమో ఇంకా కూడా ఆ సంతకాలు ఒకసారి గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు చూసుకోండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో దాంట్లో చూస్తే సంతకం పెట్టున్నారు పవన్ కళ్యాణ్ ఒక పక్క, మోడీ గారు సంతకం పెట్టలేదు. వీళ్ళని నమ్మి నేను పెట్టను, మీరిద్దరు మోసగాళ్ళు అనుకున్నాడేమో, ఆయన పెట్టలే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు, దాని కింద ప్రమాణకం కూడా చేశారు. ప్రమాణ పూర్తిగా నేను చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దాని కింద రాశారు, మీరు చూసుకోండి. జూన్ 2024 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. జూన్ 2024 నుంచి అన్నదాత సుఖీభావ కింద రైతులకి ఏమన్నా 20,000 ఇచ్చారా అంటే ₹1 ఇవ్వలేదు. తల్లికి వందనం కింద ₹1 ఇచ్చాడంటే ₹1 ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఆడబిడ్డ నిధి ఇప్పటికే ఇవ్వలేదు, నెలకు 1,500. పాపం ఆ రామానాయుడు అయితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000 అని ఎంత పాపులర్ అయిపోయాడో పాపం. దాంతో ₹1 ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దాంతో పాటు నిరుద్యోగులకు ₹3,000 ఇస్తానన్నాడు. సూపర్ 6 లో ఉండేది, మిగతా చాలా చెప్పాడు, 100లో చెప్పాడు, 10లో కాదు. కానీ ఆ ₹3,000 ఇస్తానంటే ఆ ₹3,000 కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఉండేటువంటిది. ఎవరు కూడా వాళ్ళ జోబులు. కాబట్టి అన్ని విధాల మోసం చేయడం ఒక ఎత్తి అయితే, ఇస్తానని చెప్పి ఎక్కొట్టడం ఒక ఎత్తి అయితే, మనకి సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే మనది, మనం కట్టినటువంటి పన్నులతో ఉండేటువంటిది. ఎవరు కూడా వాళ్ళ జోబుల నుంచి ఆలోచన విధానం ప్రకారం పేదవాడిని కాస్త ఊరట కలిగించాలి, ధనికుల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసి పేదవాడికి దాన్ని పంచిపెట్టి, పేదవాడు కూడా ఈ సమాజంలో అడగబడిపోకుండా, పేదవాడు మరింత దిగజారిపోకుండా, పేదవాడు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి. కాబట్టి పన్నుల రూపంలో వచ్చేటువంటి దానిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విచక్షణను ఉపయోగించి ఎవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాడు. ఆ విధంగా దృష్టి పెట్టినటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి, ఆ తర్వాత మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది బయట మాట్లాడుతున్నారు, చెప్పాడు మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏదన్నా ఈ రోజు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం డబ్బులు పడిపోయాయి. బటన్ నొక్కాడు అంటే పాప ఆడవాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాడని టీవీలో చూడగానే సెల్ ఫోన్ చూసుకునేటువంటి వాడు పడిపోయే డబ్బులు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ₹5,000 ఇచ్చాడు చంద్రబాబు, ₹40,000 ఇవ్వాలని చెప్పి అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు. అన్నదాత సుఖీభవ అని. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుంది తప్ప అన్నదాత ఎక్కడ సుఖీభవ ఉన్నాడు, అన్నదాత ఎక్కడ సంతోషంగా ఉన్నాడు?
ఈ రోజు మీకు సంబంధించినటువంటి సమస్యల్లో ఒక్కొక్కడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆ చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి వాడు రైతు చరిత్రలో చంద్రబాబు ఒకడు కాబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. రైతులు చెప్తున్నా ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఎకరాకు 3 బస్తాలు 2 బస్తాలు అంటే ఊరుకోం. ఎకరాకు 3 బస్తాలని చెప్పి నియమ నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటానికి అధికారం ఉన్నా లేకపోయినా మీ ఇంటి బిడ్డగా గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేటువంటి గుర్తుంచుకోండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రతిపక్షంలో ఈ రోజు దానికి సంబంధించి రైతులకు నిలబడి ఈ రోజు డ్యూటీగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ అతి తక్కువ సమయంలో ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.